నా వల్ల కాదు, సారీ. మా నవ్వుల గ్యారంటీ ప్రేక్షకులకు సుస్వాగతం. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. సారీ, దాంట్లోంచి దూకడం నా వల్ల అయితే కాదు. మా నవ్వుల గ్యారంటీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. మీరేమన్నా చావండి, చచ్చే ముందు 1 కోటికి బీమా చేసి చావండి. ఈరోజే ఏం తేలిపోదు బావా. పూర్వం పెళ్లి చూపుల్లో ఇంటికెళ్ళి ఉత్తరం రాస్తాం అనేవారు చూడు, అలా అమెరికా వెళ్ళి చెప్తాం అంటాడు. రిటైర్ అయ్యాక మీ మొహం ఎవ్వళ్ళు చూడడం లేదని చిర్రెత్తిపోతే ఏం లాభం? సర్వీస్లో ఉండగా ఎవరికైనా చిన్న మెత్తు మేలు చేస్తేగా. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పండి, నిజంగా బంతి నా బ్యాట్కి తగిలిందంటారా? మీ కుల రక్తమే కావాలనే కులపిచ్చి ఉన్న నీకు నీ పనివాడు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాడు. కంగ్రాట్స్ బాబు, నువ్వు రాసిన నవల తల్లే నా ప్రాణంకు ఉత్తమ రచన అవార్డు వచ్చిందంట కదా. ఏమండి, నర్సు ముద్దుగా అందంగా ఉంది కదా, ఒక్కసారి నోరారా సిస్టర్ అని పిలవండి. మీరంతా ఎందుకు ఇదంటే పడి చేస్తారో తెలుసుకుందామని కొద్దిగా తీసుకున్నా. బాగుందిరా. జీతం పెంచమని మా ఆవిడ అడగమంది సార్. పెంచాలా వద్దో మా ఆవిడని అడిగి చెప్తాలే. మీ ఇంట్లో పెళ్ళికి మా అత్తగారినైతే ఏ ఓల్డేజ్ హోమ్లోనో 4 రోజులు ఉంచేసి రావచ్చు, కానీ మా టామీ సంగతి ఏంటా అని ఆలోచిస్తున్నాం. రెండు రోజులు సిక్ లీవ్ అంటే అలా చూస్తారేంటి? నాకు మాత్రం కాళ్ళు కీళ్ళు లేవా, నొప్పులు రావా? అసలే వేసవికాలం, నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. వాటర్ కలర్ పెయింటింగ్స్ వేసేటప్పుడు నీటిని పొదుపుగా వాడమంటోంది అమ్మ. మొక్క నాటారు, బాగానే ఉంది. చుట్టూ కంచె వేస్తే పోలా, ఈ కాపలా ఏంటి చెప్పండి? మమ్మీ, తరుణ్ గాడు వచ్చి నా హోంవర్క్ చేసేస్తా అన్నాడు, వాడికి కాస్త ఐస్ క్రీమ్ పడే. మా అమ్మాయిని మాయ చేసి ప్రేమ గేమ అంటూ నీ వెంట తిప్పుకున్నావు. తనని వదిలేయమని 10 లక్షలు ఇచ్చా కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆ డబ్బంతా ఖర్చు అయిపోయింది సార్. కరివేపాకు కొత్తిమీర సెలక్షన్ కూడా
మీ ఆవిడ గారిని తీసుకురావాలా సారు? మా ఆవిడ నాకు బంగారం అని ఏదో మాట వరుస కన్నానరా బాబు. ఏయ్, కనబడట్లేదా? తింటున్నాగా, అవతలకి పోయి కొట్టు. ఇటువంటి కార్టూన్లు మరిన్ని చూడాలనుకుంటే క్రింద ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేయండి.